అంటే నేను ఎంతవరకు ఎక్లీషియాస్టికస్ అని చెప్పి చదివేవాడిని. రాత్రి నేను చాలా స్పష్టంగా చూశాను. ఎక్లీషియాస్టిక్స్ అంటే దీని పేరు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి చూద్దాం. ఆ ఒక్క మాట చదవాలమ్మా. రెండో మాట మరి అలాగ తల్లి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమై ఉంటుంది? దొరుకుతుంది, టాపిక్ దొరుకుతుంది. చిన్న కొటేషన్ అందులో మీకు ప్రశ్న అనేది దాని సింక్ ఉంటుంది. మంచి పేరు అని మీరు చెప్తున్నారు, కానీ నేను చెప్పేటటువంటి ప్రశ్న ఇక్కడ పెట్టి ఆ ప్రశ్న మరొకసారి నేను చెక్ చేసుకోవాలి నా ఫోన్లో. నేను పెట్టిన ఇంకో పేరు. ఏం పేరు పెడితే బాగుంటుంది? పేరులో ఏముంది? హల్లెలూయా. ఏముంది ఆ పేరులో? ఓకే, మనకందరికీ మన తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చిన పేర్లు మనకు పెట్టారు. ఆ ప్రకారంగా మనం అందరం కలిసి ఆధార్ కార్డు మీదకి ఎక్కాము. ఇప్పుడు నీ పేరు ఏమని అడిగితే మన పేరు ఏదైనా ఆధార్ కార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకొని దాని అఫీషియల్ డిజిటలైజేషన్ అయిపోతుంది. తద్వారా మనీ ట్రాన్సాక్షన్ అయితేనేమి, నీ సర్టిఫికెట్స్ ట్రాన్సాక్షన్స్ అయితేనేమి అన్నీ కూడా చెల్లుబాటు అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మనిషికి ఒక పేరు ఉంది. అలాగే మన దేవునికి కూడా ఒక పేరు ఉంది. హల్లెలూయా. అందరి దేవుళ్ళకి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మన ప్రభువారికి కూడా ఒక చక్కని పేరు ఉంది. ఈరోజు పాఠ్యాంశంలోకి వస్తుంది. పేరులో ఏముంది? ఎందుకు ఈ పేరులో ఏముందట? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకడు 100 సంవత్సరాలు బ్రతకొచ్చునేమో కానీ మంచి పేరు కలిగి సంపాదించుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాడండి. మనిషి ఎంత కష్టపడుతున్నాడు అంటే చాలా కష్టపడుతున్నాడు. 90 సంవత్సరాలు మంచివాడిగా ఉన్న 10 సంవత్సరాలు ఒక రోజున ఎక్కడో చిన్న లోపం జరిగితే వాడు మంచివాడు కాదంటే అనేస్తారు కదా. అంటే పుట్టిన నాటి నుంచి చనిపోయినంత వరకు కూడా మన పేరును కాపాడుకునే పనిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో అబ్రహాం గారికి కూడాను దేవుడు పేరు పెట్టాడు, ఒక చక్కని పేరుని. అబ్రహాం గారు మొదటి పేరు ఏం పేరండి? అబ్రాము పేరు ఎందుకు మార్చాడు దేవుడు? అది 17వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో కనిపిస్తా ఉంది ఆ విషయం. మరియు ఇక మీద నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను కనుక నీ పేరు అబ్రహాము. అబ్రహాముకి తేడా ఏంటంటే హా అనే అక్షరం కనిపిస్తా ఉంది. హా ఏమండి? సరే, ఓకే. ఇతనికి పేరు ఎందుకు మార్చవలసి వచ్చింది? కొంతమందికి పేర్లు మారుతున్నాయి కానీ బతుకులు మారడం లేదు. ప్రభువు నమ్ముకున్నా మన పేరు పెట్టుకుంటున్నారు కానీ మళ్ళీ పాత జీవితమే. ఎందుకంటే కుక్క తోకను పట్టుకున్నప్పుడు 6 నెలలు కట్టాడట తిన్నంగా. వస్తాదేమోనండి. దాని గుణము వంకర గుణము కనుక అది ఏమైపోతుంది? మళ్ళీ వంకర అయిపోయి తన పాత గుణ లక్షణాలకు వెళ్ళిపోతుంది. ఎందుకు ఇక్కడ అబ్రహాం గారి పేరు అబ్రహాం ఎందుకు మార్చవలసి వచ్చింది అని మనము ప్రశ్నిస్తే, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం 17వ అధ్యాయంలో 5వ వచనంలో కనిపిస్తా ఉంది ఏంటంటే, అబ్రాముగా ఉన్నంత కాలము అతనికి ఆశీర్వాదం లేదు. దేవుడు ఎప్పుడైతే ఆయన్ని చూచి ఆయన యొక్క పేరును మార్చాడో తన జీవిత వ్యవస్థ అంతా పూర్తిగా మారిపోయింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఇస్తే ఏమైంది ప్రభువా? నాకున్నటువంటి స్వాస్థ్యానికి ఆ ఎలియాజరే కదా, నా దాసుడే కదా దానికి యజమానుడు అయిపోతున్నాడని అబ్రహాము దేవుని దగ్గర వడబడితే అతనిలో ఉన్నటువంటి ఒక లోటును దేవుడు పూడ్చివేసి
సంపూర్ణం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, అబ్రామ్గా ఉన్నంత కాలము అతని జీవితం ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే అతని యొక్క పేరు మార్చబడిందో, దేవుడు అతని యొక్క వ్యవహార శైలి, జీవన శైలి, అతని యొక్క ముసలికం అంతటి కూడా మార్చివేసి తిరిగి సంతానానికి యోగ్యులైనటువంటి వారిని కానీ దేవుడు ఆశీర్వదించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందులరా, ఈ సందర్భంగా నీకు నీ జీవితంలో జటిలమైన సమస్యలు నీకు ఎదురైనప్పుడు, నువ్వు తట్టుకోలేని సమస్యలు నీకు తారసపడినప్పుడు, నీకు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు దేవుని యొక్క సన్నిధిలో? ప్రతి విషయంలో దేవునిలో నుంచి నువ్వు చూస్తున్నావా? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదని గమనిస్తున్నావు కదా? అలా చూస్తేనే దేవుని కార్యాలు నువ్వు చూడగలవు. అలా చూడకపోతే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. నామినల్ బిలీవర్స్గా మాత్రమే ఉండిపోతాము. నామకార్థపు విశ్వాసులుగా ఉండకూడదు. దేవునిలో ప్రతిదినము దేవుని వాక్యముతో నీతో దేవుని వాక్యము కలబోల్చిన జీవితముగా ఉన్నప్పుడే మన జీవితాలలో దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వీళ్ళు సంతానాన్ని పొందారు, అక్కడ ఆ విషయం ఉంచుదాం. అదే శారం కూడా అంతే. తను కూడా శారాయిగా ఉన్నంత కాలం ఏం పొందామా? 17వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆమె పేరు ఏంటంటే, మరియు దేవుని భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు. యావే అనగా ఆమె పేరు షారా. ఇక్కడ తెలుగులో చివరిలో 2 అక్షరాలు పెట్టలేదు. ఇంగ్లీష్లో చూస్తే షారా, షారా కనిపిస్తూ ఉంటుంది. ఈ షారా అనబడినటువంటి ఈమె షారాయిగా ఉన్నంత కాలము ఏమంటారు? షారా అన్న దగ్గర ఏమంటాడమ్మా? పుట్టినట్లు రాజకుమారి. ఎంత చక్కనటువంటి ప్రముఖ యూదులు ఏ పేరును ఆలోచించినా ఆ పేరుకు ముందుగా పూర్వపరాలు ఆలోచించి ఆ పేరు పెట్టేవా? పేరు పెట్టారు అంటే ఆ పేరుకు తగినటువంటి జీవన శైలి వాళ్ళలో ఉండాలి. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ప్రభుత్వం కూడా మనం కూడా రక్షణ పొందిన తర్వాత చాలా మందికి నూతనమైన బిరుదులు, నూతనమైన పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఆ పేర్లు దైవజనులు ప్రార్థన పూర్వకంగా బాప్తిస్మం ఇచ్చి మనకి ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరు బ్లెస్సెడ్ ఫుల్గా ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో బాప్తిస్మం పొందిన నాటి నుంచి మన జీవితాలు, మన జీవన వ్యవహార శైలి అంతా కూడా మారిపోతా ఉంది. కనుక మన పేరు తగిన జీవితాన్ని మనం కూడా జీవించాలి. మనము ఎప్పుడైనా దేవునిలో తప్పిపోతా ఉన్నప్పుడు నువ్వు పొందిన బాప్తిస్మము, నువ్వు పొందిన మారు మనసు, నువ్వు పేరు నీకు మార్చిన పేరు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అమ్మో, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను ఈ పనికి చేయకూడదు, నేను అపవిత్ర క్రియకు పూనుకోకూడదు అని నీ గుండెల్లో భయం ఏర్పడుతూ ఉండాలి. అప్పుడు నీవుగా నీ మారు మనసును, నీ యొక్క మారిన జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ పేరును నువ్వు ఒకసారి చెక్ చేసుకున్న వాడు అవుతావు అన్నమాట. సో అక్కడతో అయిపోయింది. ఇప్పుడు యాకోబు మన అపోస్తలుల ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయంలో చక్కని మాట కనిపిస్తా ఉంది. 27వ వచనం. ఆదికాండం 32:27. అవును. ఓకే, ఇక్కడ యాకోబునకు పేరు మార్చవలసి వచ్చింది. ఈ సంఘటన ఏంటండి? ఇక్కడ యాకోబుకి ఏం తక్కువైందని ఈయన పేరు మార్చాడు దేవుడు అని అడిగితే, యాకోబు అనే మాటకు మోసగాడు అనటానికి బదులుగా తన తండ్రిని మోసగించాడు, తన అన్నని కూడా మోసగించాడు. ఏంటి? తను ఇప్పుడు దేవుని దగ్గర రావాల్సిన అవసరం అయితే లేదు. శుద్ధ పాపి ఈయన. సొంత తండ్రిని ఆమెను మోసగిస్తారండి. తను మోసగించాడు. పరిస్థితులు అలాగ అనుకూలించున్నాయి. తండ్రిని మోసగించాడు. అయితే ఎందుకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, తండ్రిని మోసగించి వెళ్ళిపోయినటువంటి ఈ తమ్మునికి, కొడుక్కి, అన్నను మోసగించి వెళ్ళిపోయినటువంటి ఈ తమ్మునికి
తను చేసిన పాపము తను వెంటాడుతుందండి. ఏంటాడుతుందండి? ఎలా వెంటాడుతుందని అడిగితే, యాకోబు నువ్వు పాపం చేశావు, నీ తండ్రిని మోసగించావయ్యా, నేను యాకోబును కాదు యాషావును అని అబద్ధం ఆడితేనే కదా తండ్రి ఆశీర్వదించాడు. స్టోరీ అయితే మనకు తెలుసు కాబట్టి దాని గురించి వివరించనక్కర్లేదు. ఆ ఇస్సాకు రెబెకాకి ఇద్దరు బిడ్డలు, పెద్ద కొడుకు యాషావు, చిన్న కొడుకు యాకోబు. ఈ యాకోబు వేట మాంసం తెచ్చిమ్మనమని తండ్రి పెద్ద కొడుకు చెబితే, ఆ తల్లి చిన్న కొడుకుని ప్రేరేపించి తన మందిలో ఉన్నటువంటి ఆ పొట్టేలను లేక మేకను వధించి తీసుకుని వచ్చి అక్కడ భోజనం సిద్ధపరిస్తే అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. ఏమయ్యా ఎంత శీఘ్రంగా నీకు ఎలాగ దొరికింది? ఇంటరాంగిళ్ళు వచ్చేసి ఇప్పుడే కదా వెళ్ళావు నీకు. అవునయ్యా, నీవు నమ్మిన దేవుడు లేకపోతే నువ్వు ఆరాధిస్తున్న దేవుడే ఆ జంతువును నాకు ఎదురుగా తీసుకుని వచ్చాడు, నేను తీసుకుని వచ్చి నీకు అప్పగిస్తున్నాను. అవునా, సరే మంచిదే, కానీ నీ ఎలా ఉంది? నీ స్వరం చూస్తే యాకోబుగా ఉంది, నీ స్వరూపం ఎలా ఉందో ఒకసారి చూస్తాను దగ్గరికి పిలుస్తాడు. అప్పటికే యాకోబు తను అనుకుంటున్నాడు, నేను పడిపోయాను, దొరికిపోతే మా నాన్నగారు అనుకున్నాడు. కానీ తల్లి ప్రేరేపించింది కదా వెళ్ళమని, ఎక్కడో ధైర్యం తెచ్చుకున్నాడు, వెళ్ళాడు, ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. తండ్రి అయిన ఇస్సాకు కన్నులు మందగిలిన వాడాయి, వయో వృద్ధుడాయి. ఆ చిన్న కుమారుడిని తడివి చూసినప్పుడు శరీరం మాత్రం యాషావుతే, కానీ స్వరం మాత్రం యాకోబుగా కనబడతాడు. అయినా చాలా కూర్చున్న నాకు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ చిన్న కుమారుడిని దగ్గరగా తీసుకొని కౌగలించుకొని ఆ చిన్న కుమారుడిని ఆశీర్వదించిన సంఘటన దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆత్మీయమైన అర్థం ఏంటంటే లూకాసు వార్త 19:10 మనకు చక్కని మాట కనిపిస్తూ ఉంది. అదేమిటంటే నశించిన దానిని బ్రతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మన దగ్గర ఏముందో దోచుకోవడానికి వచ్చారు, కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు అయితే దేనికి వచ్చారండి? ఆయన ఎవరైతే నశించిపోతున్నారో, పాపములలో కొట్టుమిట్టాడుతూ కుళ్ళి కంపు కొడుతున్నటువంటి వారిని విడిపించి రక్షించడానికి ఆ పరమ తండ్రి అయిన దేవుడు మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చినదే ఆ నశించిపోయినటువంటి మనల్ని రక్షించడానికి ఆయన నరావతారంలో రావాల్సి వచ్చింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఏమైపోయాడండి? శుద్ధ పాపి అయిపోయాడు. తన పాపం చేసినటువంటి వాడికి లోపల ఏముంటుందండి? భద్రతా భావం ఉంటుంది. రైల్బండిలో సెక్యూరిటీ లేదని టీటీ ఎలా పోలిస్తాడండి? పోలీసు ఎలా పట్టుకుంటాడు? వాడుతున్నటువంటి ఆ చూపులు, ఆ తొందరపాటు చర్యలు, ఆ కంగారు, ఆ గాబరా, హార్ట్ బీటు, వాడుతో ఎంత వైఖరి, విచిత్ర వైఖరి ఉంటుంది ఆ టైంలో తప్పు చేసేటటువంటి వాడు. యాకోబు కూడా తన అభద్రతా భావానికి గురవుతున్నాడు. ఈ పాపం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడన్న కంగారులో అతడు లోపల తప్పైతే చేసేసాడు, కానీ బయటికి మాత్రం భయంకరంగా ఘోష కొడతా ఉంది లోపల. నువ్వు తప్పు చేశావయ్యా అంటే యాకోబును తను చేసిన పాపమే తనని పట్టుకుని దేనికి అప్పగించిందండి? అనుకోకుండా దైవ దర్శనం దొరికింది యాకోబుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దూతలు అక్కడ వెళుతూ ఉండగా అందులో ఒకరిని గట్టిగా వాటేసుకొని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతకు మించిన అవకాశం నాకు మరొకటి రాదు అనుకున్నాడు. కనుక ఆ దేవుని దూతను గట్టిగా పట్టుకున్నటువంటి యాకోబును అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆయన విడిచిపెట్టడం కాదయ్యా, మీరు దేవుడు ఈరోజు కనుక మిమ్మల్ని వదిలితే నేను శాపపూర్ణమైన జీవితం కలిగి ఉంటున్నాను. నా బ్రతుకులో శాపం ఉంది, నా బ్రతుకును మార్చమని దేవుడిని అడుగుతున్న సందర్భం అది. అతను చేసినటువంటి పాపం అతన్ని ఒప్పుకోలు చేసింది. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు పిల్లల నీ పాపమునకు మందు ఎక్కడున్నది? యేసు రక్తమే నీ పాపానికి మందు. అలా రక్షించబడిన వారికి గొర్రె పిల్ల విందు. సార్మన్ గారు నవ్వుతున్నారు. పాడి 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 బాగా గెలిచిపోయారు. కనుక అంటే
యేసు రక్తమే పాపానికి మందు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ మందు అంటే పాపానికి మందు యేసు రక్తమే, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇతడు నా పాపం ఎలాగిపోతుందని వెతికే పనిలో దైవ దర్శనం దొరికిందే కాడికి ఏం చేసుకున్నాడంటే గట్టిగా వాటేసుకొని ఆయన అంటున్నాడు, తెల్లవారుల వరకు ఒక నరుడు ఆయనతో పెళ్లిలాడిన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యాకోబు విడిచిపెట్టేట్లోకి వెళ్ళాడు. చాలా కాలతీతం అయిపోతుంది. ఎంత గొప్పదండి యాకోబు నిజంగా. పాపిష్టవాడు అయినప్పటికీ కూడా, పాపంలో చాలా సతమతం అవుతున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని కటాక్షించాడు. దేవుడు అతన్ని ఏం చేశాడమ్మా? కరుణించాడు. ఇంకేం చేశాడమ్మా? దేవుడు అతన్ని, మీరు చెప్పాలమ్మా, కరుణించాడు, కటాక్షించాడు అని చెప్పాను. మీరు ఒక మాట చెప్పండి. ఆశీర్వదించాడు, ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ఆన్సర్ ఏంటంటే ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ప్రేమించబట్టే ఆ పాపి అయిన మనుషుల దగ్గరికి దేవుడు దిగి రావడం. ఇదే ఆదరణ గట్టిగా పట్టుకుని తుంచినారు, ఎదగొచ్చినంత వరకు కూడా విడిచిపెట్టలేదు. అది పొడిచినా కూడా విడిచిపెట్టలేదు. చివరికి ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ కలిసి, ఎంతకి నీ పేరేంటి ఏంటంటున్నారంట? ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. తన పేరు తనకు తెలుసు, తన స్థితి తనకి తెలుసు. ఉదయకాల సమయంలో ప్రభు నన్ను ప్రియమైన దేవుని పెట్టారా, నీ పేరు నీకు తెలుసా? నీ పేరులో ఉన్న స్థితి ఏమిటో, నువ్వు ఏ స్టేటస్ ఉన్నావో, నీ ఏ ఉద్దేశంతో నీ శారీరక తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారో, అలాగే నీకు బాప్తిస్మం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు నీకు ఏ పేరు పెట్టారో ఆ పేర్లు నువ్వు వర్ధిల్లుతున్నావా? కొంతమంది పేర్లు పెట్టండి అయ్యగారు అని మమ్మల్ని పిలుస్తారు. అంతవరకు మంచిదే, బాగానే ఉంది. కానీ మేము పెట్టిన పేర్లు మరించుకోరు. వాళ్ళు సొంతంగా మళ్ళీ పేర్లు పెట్టిన ఆ పేర్లు మళ్ళీ సర్టిఫికెట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ పేర్లు చెప్పేస్తే మేము పెట్టేస్తాం కదా. ఎంతో ప్రార్థన పూర్వకంగా, ఎంతో ఆశీర్వాద కారణంగా ఆ పేర్లు మీకు తీసుకుని వచ్చి పెడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మీదటి నుంచి మీరు మీ రిజిస్టర్కి ఏ పేరు అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు చెప్పండి. ఆ పేరు ప్రార్థన చేసి పెడతాం, తప్పైతే లేదు. నేను పెట్టమంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో పెట్టేస్తాం. తద్వారా మీకేమవుతుంది, అవి మీకు నచ్చడం లేదు. సినిమా యాక్టరో లేకపోతే ఇంకెవడో ఆడపిల్లయితే సినిమా యాక్టర్స్ యొక్క పేరు జ్ఞాపకం ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటున్నాను. మా పేరును అభినందనగా తెలియజేసుకుంటా ఉన్నారు. అది కరెక్ట్. మీరేంటండి, మీరేమైతే చేస్తున్నారో అనుకుంటున్నారో ఆ పేరు మాకు చెబుతా, ఆ పేరు ఏం చేస్తాం, ప్రార్థన చేసి పెట్టేస్తాం. ఎవరు అనుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. సో ఓకే. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కనుక యాకోబు యొక్క జీవితం ఏంటంటే, ఒక నిమిషం వస్తుంది. మొదటి దినవృత్తాంతములు ఏం చెప్పాను మీకు? నా పేరు పెట్టబడిన నా జనులు, హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? నా పేరు పెట్టబడిన నా జనులు. మనమంతా ఎవరమాట? ఎందుకు యాకోబు పరిస్థితి ఏమైంది అక్కడ క్లీన్ చేయాలి కదా. యాకోబుకి ఏం తక్కువ అని పేరు మార్చుకోవాల్సి వచ్చిందండి. 4 భార్యలు, 12 మంది పిల్లలు, విస్తారమైన సిరి సంపదలు, భోగ భాగ్యములు అన్నీ ఉన్నాయి. యాకోబుకి పేరు మార్చాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? చాలా మంది ఆశీర్వాదం అనుకుంటే అంతే ఏమనుకుంటారంటే, ఎక్కువ డబ్బు ఉండడం కావచ్చు, ఎక్కువ వెండి బంగారం ఉండడం కావచ్చు, ఎక్కువ పొలములు, కీర్తి ప్రతిష్టలు, భోగ భాగ్యములు ఉండడం అది దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నాం.
అది దేవుని ఆశీర్వాదం కాదు. ఇవన్నీ యాకోబుకు ఉన్నాయి. యాకోబుకి అక్కడ లేనిది ఏంటంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా తన మనసులో దేవుని యొక్క రక్షణ భాగ్యం లేదు. అన్నీ ఉన్న అశాంతికి గురవుతున్నటువంటి యాకోబు జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇశ్రాయేలు పేరు పెట్టిన తర్వాత ఆయన మార్పు చెందిన స్థితి మనకు కనబడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అతని పాపాలు క్షమించబడి పరిశుద్ధపరచబడి దేవునికి దగ్గరయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాతే కదండి అతని కడుపులో పుట్టినటువంటి ఆ యోసేపు అనేటటువంటి కుమారుడు గొప్ప గొప్ప దైవజనుడు అయ్యాడు. ఐగుప్తు దేశానికి రాజుగా మనసు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దశ దిశ అన్ని మారిపోతాయండి దేవుడిని టచ్ చేస్తాయి. ఓకే, మళ్ళీ ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనానికి వస్తా ఉన్నాం. ఏంటది? నా పేరు పెట్టబడిన ఆనాడు యాకోబుతోనూ శారా గారితోనూ అబ్రహాం గారితో దేవుడు మాట్లాడిన అదే సేమ్ వర్డ్ మీ దగ్గరకు వస్తా ఉంది. అదేంటున్నది? నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు అంటే ప్రభునందు పేర నా పేరు పెట్టబడిన అని ఇప్పుడు ఎవరిని ఉద్దేశించాలంటున్నాడు దేవుడు? మన ప్రతి ఒక్కరిని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి జనులు అండి? దేవుని ప్రియమైన జనులము. కనుక ఈ సందర్భంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన జనులు అనిపించుకున్నటువంటి మనతో అమ్మా చదువు ప్రార్థన చేసి నన్ను వెనక్కి చెడు మార్గములను ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందుకేరా వరల్డ్ రెవల్యూషన్ రాబోతా ఉంది. ప్రపంచ ఉద్యమం రాబోతా ఉంది. ఈ ఉద్యమంలో అనేక మంది వంగని మోకాళ్ళను కూడా వంగబోతున్నాయి. దేవుని నామాన్ని ఎరగని ప్రతి ఒక్కరు కూడా వినబోతున్నారు. మళ్ళీ దేవుని యొక్క కార్యాలు మీకృతంగా జరగబోతున్నాయి. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనం. అందుకే ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులైన మీరు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకినట్లయితే ఆకాశం నుండి నేను మీ ప్రార్థనను విని వాళ్ళ పాపాలు క్షమించి దేశాన్ని అంతటినీ స్వస్థపరుస్తాను అంటున్నాడు. కేవలం మీ ప్రార్థన మీ వరకే కాదు, కానీ దేశం అంతటినీ స్వస్థపరిచే గొప్ప ప్రార్థన ఉద్యమం రాబోతా ఉందండి. కనుక ప్రభునందు మనం ఇప్పుడు ఎవరమండి? ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి దేవుని ప్రజలు. నీకొక పేరు, నీకొక పేరు. మనందరికీ ఎవరి పేరు వారి గురించి తన పేరుతో మనం పిలుస్తున్నటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందులరా ఈ సందర్భంగా ఎందుకో దేవుని పేరుని మనం మధ్యలో మాట్లాడుకుంటున్నాం. నిర్మాకాండం 3వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూడండి. ఇక్కడ ఒక సంఘటన కనిపిస్తా ఉంది. ఫరో దగ్గరకు మోషే వెళ్తున్నాడు. అప్పుడు ఫరో నీ దేవుని పేరేంటని అడుగుతాడు. అంటే ప్రజలందరూ వినిపించడానికి కదా వెళ్తున్నాడు. ఫరో ఒకవేళ ఓ దేవుడా నీ పేరు అడిగితే నేను ఏం పేరు చెప్పాలయ్యా అని అడుగుతున్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు కాదండి. మన పెద్దవాళ్ళ పేరు మన నోటు రచించాం కదా. మన పెద్దవాళ్ళ పేరు మన నోటు రచిస్తామా? గౌరవనీయమైనటువంటి వాళ్ళ పేర్లు మన నోటితో పలకకూడదు. వాళ్ళ పేరు ఎత్తినంత గొప్పవాళ్ళం మనం కాదు. అది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మన పెద్దవాళ్ళ పేర్లు ఏమంటే అందుకే మన వాళ్ళు ఎక్కువ మంది స్త్రీ అని రాస్తూ ఉంటారు. లేకపోతే ఆ డిసిగ్నేషన్ ఏదో ముందు ఉంటుంది. ఇక్కడ దీని యొక్క తాత్పర్యం ఏంటంటే
ఇక్కడ నీ పేరేంటయ్యాము అనే మోషే ప్రభు అని మన ప్రభువుని అడుగుతున్నారు. ఎందుకంటే పరు అడుగుతాడు కదా నన్ను, నా పేరు ఎందుకయ్యా అడుగుతున్నాను, నా పేర్లు వెతుకు అడుగుతున్నాను. దయచేసి 3వ అధ్యాయం ఏం చెప్పనమ్మా, 14-15 వచ్చిన. నేను ఎవరు, నేను ఉన్నవాడు, ఐ ఆమ్ ద టైం, నేనే. ఇంగ్లీష్లో ఏమంటారంటే నేనే. దేవుడు ఇంత పెద్ద మాట ఎందుకంటే అన్నాడు అని అడిగితే, ఆయనే ఆయన. మరి ఆయన పోలినటువంటి వాళ్ళు ఇంకెవరున్నా ఎవరు లేరు. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు లేరు. అంటే నీ పేరు అంటే నేను ఉన్నవాడిని అర్థం కావట్లేదు మోక్ష. నేను దేవుడు నేను చెప్పాను అంతే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంత సర్వశక్తివంతుడైనటువంటి ఆ ప్రభువు ధరించుకున్నాము. ఏం చేసుకున్నాం మనం? ధరించుకున్నాం, నమ్ముకున్నాం. చాలా జాగ్రత్తగా ఆయన పేరు మన మీద ఉంది. ఇప్పుడు ఏముందండి, ఆయన పలుకు నామము మన మీద ఎఫెక్టివ్ అయి ఉంది, ఆపరేటింగ్ అయి ఉంది. అది మనం ధరించుకుని ఉన్నాం. ఏం చేసుకుని వచ్చాం? నేను ఒక గీతలు చూసుకుంటూ వేసుకుని వచ్చినాను. ఇది మన విశ్వాసం మీలో ఒకరు నాకు ఇచ్చారు. ఈ డ్రెస్ మీ పెళ్ళిళ్ళకి వాటికి నాకు పెట్టినటువంటి ఇది. అలాగే మీ ఒంటి మీద వస్త్రాలు మీరు సంపాదించుకొని దాన్ని మీరు పొందుకున్నారు. వాటిని ఎలాగైతే ధరించుకున్నారో మన దేవుని నామం కూడా మన మీద ఉంది కనుక దీన్ని ఎవరు కాదనడానికి లేదు. కనుక ఈ దేవుని నామం యొక్క పేరును చెప్పాలని అడుగుతాడు పరువు. నేనేం చెప్పాలి ప్రభు అని అడుగుతాను. నన్ను ఎందుకు నా పేరు అడుగుతున్నావు? ఓకే, అన్ని కూడా 13, 14, 15 చదవండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా నీ యొద్దకు నన్ను పంపిన విషయంతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. ఏ నామం అండి? స్టాంప్ వేసి ఉద్దేశాడు మన మీద. ఏమేసాడు? పోస్టర్లో మనం ఏదో ఉత్తరం వెళ్ళింది అనుకో, దాన్ని ఏం చేస్తారు? తెచ్చిపెట్టి దాన్ని గుర్తుతారు. స్టాంప్ పెట్టి దాని నుంచి తప్పించుకునే అవకాశం మరి లేదు. నీ నొసటకు ముద్ర వేసేట్టు నా కుమార్తెవై. నీకు ఎవరు నువ్వు? నీకు నా కుమారుడవే. కుమార్తె అయితే ఇది కుమార్తె కాదు, ఇది కుమారుడు, ఇది కుమార్తె. నీవు నా కుమార్తెవు. కుమారుడు దేవునికి స్తోత్రం. 1000 మందిలో కాదు, 10,000 మందిలో కాదు, ఎక్కడ వదిలిసినా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం మరి లేదు. నా పేరు నీ మీద పెట్టాను. దేవుని స్తోత్రం. ఆ పేరు ముందు ఎవరిదే? నీ పెట్టబడిన పేరు నీ పెట్టడానికి ముందు ఎవరిది? దేవుంది. ఆ పేరు నీకు ఆయన పెట్టాడు. కనుక నువ్వు ఒకవేళ కొన్ని రోజులు గుడికి రావడం మానేవచ్చు, కొన్ని రోజులు భక్తి మానేసి మళ్ళీ లోకంలో కలిసిపోవచ్చు. కొన్నిసార్లు ఏవో ఇటు తిరిగి అటు తిరిగి ఎడు తిరిగి తప్పిన కుమారుడు ఎడు తిరిగాడు మీ అందరూ తెలుసు. అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికైనా ఏదో ఒక టైంలో మన మొట్టిగా పెట్టి తీసుకొని ఇక్కడ దించుతాడు. ఆయన ఎంత పవర్ఫుల్ గాడ్ అండి. నేను చూస్తున్న అనేక మంది దేవుళ్ళు దేవతల కంటే అద్భుతమైన దేవుడు, అనిర్వచనీయమైన వాడు. అంటే అర్థం ఏంటండి? సరిపోల్చడానికి ఇంకెవరు లేరు అవతల. సరిపోల్చడానికి ఇంకెవరు కూడా లేరు. ఇలా ఉంటాడు నా దేవుడు, ఇలా ఉంటాడు నా దేవుడు నువ్వు చెప్పడానికి కాంబినేషన్ మరొకటి ఎవరు లేరు. కంపారిజన్ చేయడానికి అవకాశం మరి లేదు. ఆయన కానీ సాటి అంత శక్తి కలిగిన దేవుడు నువ్వు నమ్మావు. అది నీకు దొరికింది. ఇది నువ్వు కాపాడుకో.
కాపాడకపోతే కాపాడుతుంటే చేస్తాడు ఆయన తెలిసి ఎలాగ రావాలో ఎలా తీసుకెళ్ళాలో ఏం చేయాలంటే ఆయన బాగా మనకు ఆ విషయం గుర్తుపెట్టాలి. సో అక్కడికి అది అయిపోయింది. ఇప్పుడు చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయండి మన మీదకి. ఎన్ని పేర్లు అండి? ఇదే దగ్గర ఒక మనిషికే కదా నేను 3 పేర్లు ఏంటి? అవును, 3 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఆ గొప్ప దేవుని నామము మనకి ఏమివ్వబడిందండి? ఆ గొప్ప నామం మనకేం చేయబడిందమ్మా? విడుదల చేయబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ గొప్ప నామం అంటే ఏంటమ్మా? నామము అనగా పేరు, పేరు అనగా నామము. మనం ఎవరైనా కనిపించినప్పుడు వాట్స్ యువర్ స్వీట్ నేమ్ అని అడుగుతాను. వాట్స్ యువర్ స్వీట్ నేమ్? మీ మధురమైన పేరు అని చెప్పరా అని అడుగుతాను. అలాగే మే ఐ నో యువర్ నేమ్, స్వీట్ నేమ్. అయ్యా మీ పేరు మేము తెలుసుకోవచ్చా? పేరు తెలుసుకోవడంలో ఏముంటుందండి? ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్, గుర్తింపు. ఇప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే గొర్రెల మంద చూసినప్పుడు, మేకల మంద చూసినప్పుడు గొల్లవాడు ఈ గొర్రెల్ని మేకల్ని ఎలా పోలిస్తాడట నన్ను అనుకుంటాం కదా. ఎందుకంటే అన్నింటికీ కొమ్మలు ఉంటాయి, అన్నింటికీ శివులు ఉంటాయి, అన్నింటికీ తోకలు ఉంటాయి, అన్నింటికీ మచ్చలు ఉంటాయి. అది ఎలా మెయింటైన్ చేస్తాం? ఇప్పుడు ఇలా దేవుని మందిరానికి మనం ఒక అంతా కలిసి 100 మంది 50 మంది ఉన్నాం. ఒక 150 మంది లేదా 200 1000 మంది వచ్చారు అనుకోండి, ఎలా పోలిస్తాం? ఎవరి పేరు వాళ్ళదే, ఎవరి రూపం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే. ఏముంది? ఏళ్ళు లెక్క 10,000 మందిని కూడా. వెరీ సింపుల్ కౌంటింగ్. వాళ్ళవాడికి ఎలాగైతే లెక్క ఉంటుందో దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళని కూడా సింపుల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు తన నామాన్ని నీకు ఇవ్వడం ద్వారా, నీ ద్వారా ఆయన ఘనపరచడానికి ఆయన పేరు నీకు మనకి ఇచ్చాడు. అది జాగ్రత్త కాపాడుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అందులో నుండి వాడి యొక్క మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణం పేరును, నా బ్రతుకు పేరును వాని మీద రాసెదను. ఓకే ఓకే ఓకే, అక్కడ అయిపోయింది. కలిసి చదివేశారు. అక్కడ నేను కొటేషన్ చేసిన విషయం ఏంటంటే, నా దేవుని పేరును కామ ఉంది అక్కడ. పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు. అది నా దేవుని పేరు అన్నాడు ఒకటి. రెండవదిగా యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడిది ఈ పేరు? ఎక్కడ ఉంది? దేవుని జీవ గ్రంథంలో ఉంది. దయచేసి అక్కడ ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం చివరిలో అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను, 4వ మాట కనబడుతుంది. అంటే 4వ నెంబర్ ఉందట. ఎవడైనను అని ఉంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అదండి అగ్నిగుండానికి వెళ్ళి. ఇంతకీ మనం చేసే సువార్తలు, మనం నమ్మే నమ్మకాలు, మనం దేవుణ్ణి కొలిసే విధానాలు ఇవన్నీ దేని కొరకండి? ప్రభునందు ప్రియులారా, నీ పేరు ఎక్కడ ఉందట? జీవ గ్రంథంలో ఉంది. ఉండాలి, ఉందనే తీర్మానం రావాలి మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ పేరును ఇక్కడ 3 రకమైన పేర్లు నీకు కనబడతా ఉన్నాయి. అది మొదటి పేరు ఏంటన్నది దేవుని పేరు, రెండవ పేరు యెరూషలేము యొక్క పేరు, మూడవ పేరు ఏంటన్నది నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదనని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం తెలియజేస్తానంటే, సహోదరుడా సహోదరి, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? రక్షించబడ్డావు, ప్రభువు నమ్ముకున్నావు.
నిస్సంకోచంగా నా పేరు జీవగ్రంథంలో ఉంది అని నువ్వు చెప్పగలిగిన వాడుగా ఉండాలి, చెప్పగలిగిన దానిగా ఉండాలి. బాప్తిస్మం పొంది రక్షించబడటం, సంఘంలో చేర్చబడటం, దేవుని మందిరానికి వస్తున్నాం, సభలకు సమావేశాలకు అన్నింటికీ హాజరవుతున్నాం. చివరి వరకు నీ యొక్క రక్షణ లేక నిరీక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఆయన వైపు చూస్తూ ఉంటే దేవుడు నిన్ను నీ పేరు తన జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. నీకు ఆ గ్రంథంలో ఎన్ని పేర్లు ఇస్తాడమ్మా? మొదటిగా దేవుని పేరు, రెండవదిగా నూతనంగా దిగుచున్నటువంటి యెరూషలేము యొక్క పేరు, మూడవదిగా క్రొత్త పేరు, ద న్యూ, హీ గివెన్ అంటు ద న్యూ నేమ్. క్రొత్త పేరుతో నిన్ను సత్కరిస్తున్నాడు. చాలా మందికి బిరుదులు ఇస్తారు కదా, ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు ఏమి ఇస్తారంటే బిరుదులు. ఏ బిరుదులు అంటే బిరుదులు అనేది ఇంగ్లీష్లో టైటిల్స్. డాక్టరేట్ ఇస్తారు. అలాగే సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళకి రకరకాల టైటిల్స్ ఉంటాయి. మేము సేవకు వచ్చిన మొదట్లో మమ్మల్ని ఎవాంజలిస్ట్ అన్నారు. కొంతకాలం సంఘ సేవ చేసిన తర్వాత పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు మమ్మల్ని రెవరెండ్తో టైటిల్తో సత్కరించారు. సో రేపు రోజున ఇంకా ఒక కొత్త విషయాలు ఎవరైనా కనుగొని దానికి మనం యూనివర్సిటీస్ సబ్మిట్ చేస్తే వాళ్ళు డాక్టరేట్ ఇస్తారు. మంచి పేరు మేలు. ఏ పేరుమా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు సంపాదించుకోవడానికి మనుషులు చాలా కష్టపడుతున్నారు. కష్టపడడానికి ఏంటంటే ఉండాలమ్మా? మంచి పేరు సంపాదించుకోవడానికి ఏంటంటే కావాలి అమ్మా? ఓకే, నేను మీకు అర్థమైనట్టు ఈజీగా చెప్తాను. చెప్పండి. రాజావుల గాంధీ మల్లికార్జున రావు గారు ఉన్నారు, జిఎంఆర్. సో ఆయన చాలా సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. అదే వైశ్యాస్కి అమ్మాయిలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే దగ్గరుండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారని చెప్పేసి విన్నాను. సంవత్సరానికి ఒకసారి కొన్ని లారీల బట్టలు పంచుతున్నారని విన్నాను. కొన్ని దినాల్లో వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారని. ఇదంతా దేనికి చేస్తున్నారండి? అలాగే మన జిల్లాలో వైశ్యరాజు అప్పలరాజు గారు అక్కడక్కడ నీళ్ళ బావులు తవ్వడం, అక్కడ బస్ షెల్టర్స్ కట్టడం చూసాం మనం, హై స్కూల్స్ కట్టడం అని. దేనికంటే అది ప్రజల అభ్యుదయం కొరకు. మన వెనకాల సింహ కోనేరు, మాకు కోనేరు ఒకటి ఉంది. ఈ కోనేరు సింహమ్మ గారు అనేటటువంటి ఒక ఆవిడ, ఒక అమ్మగారు ఈ దిశ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఊరట పొంది, ఇక్కడ బళ్ళు ఆపి వంటలు చేసుకొని భోజనాలు చేసుకొని ఈ చెరువు నీళ్లు అన్ని విధాలు ఉపయోగించుకోవడానికి ఈ చెరువు ఉపయోగపడుతుందని సుమారుగా 5.5 ఎకరాలని ఆవిడ కేటాయించి ఇంత గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం ఏముందండి? మంచి పేరు. మంచి పేరుకి ఏం ఖర్చు పెట్టారు వాళ్ళు? అది ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. ధనాన్ని ఖర్చు పెట్టారు. ఇంకా రెండు ఐటమ్ కూడా ఉండిపోయిందండి. అదేంటండి? అది ఏం చెప్పారు? సమయము. తర్వాత దే స్పెండింగ్ దేర్ ఓన్ టైమ్ అండ్ ఓన్ మనీ. డాక్టర్ జానీ డగ్లస్ గారిని ఒక గొప్ప వ్యక్తి. అతను ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చి కంఠం మీద పడింది. ఎవరో బాగు చేస్తారో తెలియదు అమెరికాలో. అప్పటికే వెల్ డెవలప్మెంట్ కంట్రీ అయినటువంటి ఆ దేశంలో క్యాన్సర్కి మందులు లేవు. చనిపోతారని ఎవరో చెప్తే ఒక పాస్టర్ గారు వెళ్ళి అతను కొరకు ప్రార్థన చేసి సువార్త చెప్తే, నిజంగా నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు అయితే నాకున్నదంతా దేవునికి అంకితం చేసేస్తానని చెప్పాడు. ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే 3 నెలల లోపల ఆయనకున్నటువంటి క్యాన్సర్ పుండు తగిలి ఆయన క్షేమంగా బాగుపడి బ్రతికి బట్ట కట్టి లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిల్చున్నటువంటి ఆ దైవజనుడు లేచి ఆ పాస్టర్ గారు పిలిచారు. నువ్వేం చెప్పావు ఒకసారి చెప్పంటాడు. అప్పుడు అంటాడు ఆయన, నేనేం చేయాలి? నేను విమానాల వ్యాపారిని, నేనేం చేయాలి దీని కొరకు అడిగితే అంటాడు అతను. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన వచ్చిన భాగం ఉంటుందండి. అదే యాకోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ మాట ప్రకారంగా మీరు చేయండి అని చెప్పాడు. అంతే. ఆయన ఫౌండేషన్ అంతటికీ కూడాను ఆ ఒక్క మాట బేసిక్ స్టాండర్డ్. అదేంటంటే తండ్రి అయిన దేవుని నిజమైన భక్తి ఏదనగా విధవరాండ్రులు తమ ఇబ్బందుల్లో పరామర్శించుటయు, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించుటయు,
మరియు ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా చూచుకుంటేనే అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ మాట ప్రకారం జేసీ చెప్పాడు ఆయన. ఆ ప్రకారంగా ప్రపంచం మొత్తం మీద అనాథ శరణాలయాలు ఓపెన్ చేశాడు. తన విమానాలను అమ్మేశాడు. 100 కొద్ది విమానాలు ఉండేవి ఆయనకి. అవన్నీ అమ్మేసి WME వరల్డ్ మిషనరీ ఎవాంజలిజం పెద్ద ప్రాజెక్ట్ కండక్ట్ చేశాడు. ఎందుకంటే మనిషి ఆయుప్రాయము 100 సంవత్సరాలే. ఆ తర్వాత ఎవరు ఏం పట్టుకెళ్ళిపోవలసిందే లేదు. అంత వదిలేసి ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే. కనుక నేనే కనుక ఆ వ్యాధితో కనుక చేస్తే ఇదంతా ఎవడు తిండేవాడు. కనుక భర్తలు లేని స్త్రీలను ఆదరించుట, పరామర్శించుట, అదేవిధంగా దిక్కులేని పిల్లలను పోషించుట అను ఈ 2 కార్యక్రమాలు. అలాగే ఈ లోక మాలిన్యమో తనకు అంటుకోకుండా చూసుకు ఈ 3 బేసిక్స్ మీద అతను ఒక సంస్థను స్థాపించి ఆ చిల్డ్రన్ హోమ్ లో పేరు వచ్చినండి నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డగ్లస్ మెమోరియల్ చిల్డ్రన్స్ హోమ్ అని ఒక హాస్టల్లో పెరిగి నాలాంటి వాళ్ళు, నా తోటి వాళ్ళు చాలా మంది దేవుని సేవకులు అయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని పిల్లగా తనకున్న ధనవంతం అయిపోయింది. విమానాన్ని అమ్మేశాడు. ప్రపంచం నలుమూలలో ఈ సంస్థను స్థాపించాడు. తను తాగడానికి గంజి లేకుండా అయిపోయాడు. ఆయన భార్య, ఆయన గారి యొక్క కుమార్తె, వీళ్ళు ముగ్గురు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేనికి ఉపవాసం ఉన్నారు? ఉండి ఉపవాసం కాదు, లేక ఉపవాసం. ఎవరి కొరకు ఉపవాసం? దేవుని కొరకైన ఉపవాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద అచంచలంగా వారు నిర్మించుకున్న బలమైన విశ్వాసం. 3 రోజుల తర్వాత తలుపు కొడుతున్నారు. అయ్యా, డగ్లస్ గారి ఇల్లు ఇదేనా? అవునండి. దేవుడు నాతో మాట్లాడాడు, మీకు ఇమ్మనమని ఈ $500 మీరు తీసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక గంటలో, ఇంకొక పూటలో ఇంకొక అతను వస్తున్నాడు. తలుపు కొడుతూ ఉంటే తలుపు తీసేసరికి ఈ $5,000 దేవుడు నాకు చెప్పాడు, మీకు మనమని మీరు తీసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ మళ్ళీ పునర్నిర్మించబడింది ఈ WME వ్యవస్థ, డగ్లస్ మెమోరియల్ చిల్డ్రన్స్ హోమ్. ప్రపంచం నలుమూలల ఇప్పుడు ఆ నాయకులు చనిపోవడం వల్ల వ్యవస్థ అంతా కూడా చల్లారిపోయింది. మళ్ళీ అలాంటి వ్యవస్థలు తిరిగి లేవాలంటే అలాంటి డగ్లస్ గారు 100 కొద్ది ప్రపంచంలో లేవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏదో సమస్య వస్తే కదా లేస్తే, మామూలు లేకుండా కదా. మన దగ్గర నుండి ఏదో ఇవ్వాలంటే దేవుడు మొట్టిగా పడి మనం ఇచ్చేస్తాం. ఆయన విమానాలు తిరిగి ఇచ్చాడంటే దేవుని కొరకు మామూలు విషయం అంటే. తర్వాత ఇంత కోటీశ్వరుడు 3 రోజులు వస్తువులు పని పెట్టండి. నీకున్నది కనుక దేవునికి అప్పగిస్తే, దేవుని పేరు కొరకు నువ్వు బ్రతికితే నీ పేరు దేవుడు గొప్పగా ఎత్తేస్తాడు. సో నీ కొరకు నువ్వు పేరు సంపాదించుకున్నావు అనుకుంటే అది ఎటన్నా దోషివా చెప్పలేము. చివరకు కొన్ని వేల మంది దేవుని సేవకులు సంఘాలు కట్టించి, చర్చెస్ కట్టించి, ప్రతి నెల వాళ్ళు సపోర్ట్ ఇచ్చి గొప్ప సేవలు, ప్రపంచ నలుమూలల సేవలు అందించినటువంటి ఆ గొప్ప ధర్మకర్త, ఆ గొప్ప దైవజనుడు డాక్టర్ జాన్ ఈ డగ్లస్ అండ్ ఫ్యామిలీ. అలాగే మన భారతదేశంలో బలీయంగా వాడబడిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన రెవరెండ్ డాక్టర్ ఓడి సామ్యూయల్ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ డబ్బుని మనం మోసుకెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ఎప్పటికైనా ఇక్కడ వదిలేసే వెళ్ళిపోవాలి. అది మాత్రం వాస్తవం. వదిలేసి ఆ కరోనా రోజుల్లో చూడండి, ఎఫ్ఈలో మొట్టమొదట కరోనా వచ్చిన రోజుల్లో బస్తాలతో డబ్బులు తీసుకొచ్చి, ఈ డబ్బులు మమ్మల్ని కాపాడలేకపోయినాయి కనుక ఈ డబ్బులు మాకు వద్దు, మీకు ఎవరికైనా కావాల్సిన తీసుకోండి. డబ్బులు ద్వేషించే రోజులు మనకు వచ్చేస్తున్నాయి. అదే డబ్బుతో కొన్ని ధర్మ కార్యాలు నువ్వు చేస్తే, అదే డబ్బుతో దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడితే, చారిటబుల్ ట్రస్ట్స్ నువ్వు స్టార్ట్ చేస్తే, ఆ స్టార్ట్ చేసినటువంటి వారు నువ్వు సపోర్ట్ చేస్తే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా మళ్ళీ మొదటి చెప్పుకున్న మాట జ్ఞాపకం చేసుకుంటాము. సుగంధ తైలము కంటే ఆ మంచి పేరు కొరకు 100 సంవత్సరాలు శ్రమించిన ఆ మంచి పేరు మనం చనిపోతాం, మనం ఉన్నాం, చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. దేవుని స్తోత్రం. పలానా వాళ్ళ హయాంలో ఈ కార్యక్రమం తలపెట్టారు, ఈ కార్యక్రమానికి పునాది వాళ్ళు మనం చెప్పుకునే విధంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడాలంటే దేవుడు నీకు ఇచ్చిన పేరు నమ్మకంగా జీవించాలి.
అప్పుడు కళంక రాకుండా చూసుకోవాలి, దానికి మచ్చ రాకుండా చూసుకోవాలి. దేవుని అడుగుజాలను నడిచిపోతే దేవుడు నీ పేరుకు మరి ఇంకా కీర్తి ప్రతిష్టలు తెచ్చి, గౌరవ విలువలు తెచ్చి దేవుడు నేను అందరికంటే గొప్పగా ఎత్తి అనేక మందికి చూపిస్తాడు. అబ్రహాం అంటే ఎవరో తెలియదు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం తెలిసాడు అందరికీ. తర్వాత ఎవరంటే యాకోబు అంటే ఎవరికి తెలియదు, ఫరోకే వెళ్ళి ఆయన ఆశీర్వదించవలసిన రోజు ఒకటి వచ్చింది. అదే విధంగా ఇంకెవరని చెప్పుకున్నాం మనం, ఇలాగ చాలా మంది దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టారు. ఈ మధ్యన కాల సమయంలో దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీ జీవితం ముగిసిపోకముందే, నేను నా జీవితం ముగిసిపోకముందే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి ఆ పేరు ఉండిపోతే చాలా డబ్బులు ఎవరి దగ్గర ఉండవలసిన కాదు కూడా ఏదో అక్కడ లాగేస్తేవి. దేవుని సేవలో, దేవుని దైవికమైన కార్యక్రమాలలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా నలుమూలలో వాడబడుతున్నటువంటి మంచి సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. అంటే ఎక్కడ ఉద్యోగులు జరిగిన, అక్కడ అగ్ని ప్రమాదాలు జరిగిన, అక్కడ భూకంపాలు జరిగిన వాళ్ళు వచ్చి ఫుల్ ఆఫ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రపంచ నలుమూలలో గొప్ప క్రైస్తవ సంస్థలు గొప్ప కార్యాలు తలపెడతా ఉంటున్నాయి. నీ దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి ధనాన్ని, ఆ సమయాన్ని దేవుడి కొరకు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను వర్ధలు చేస్తాడు. అటు గొప్ప ధన్యత దేవుడు నీకు నీ కుటుంబానికి ప్రసాదించాలని ప్రభు పెట్టి మనం చేస్తే చివరిగా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఆ పేరును సంపాదించుకొని దేవుని జీవ గ్రంథంలో సువర్ణ అక్షరాలతో నీ పేరు రాయబడితే అంతకు మించిన సంతోషం మరొకటే ఉండదు. దేవుని కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.